అప్పుల బాధ తగ్గాలంటే ఏం చేయాలండి అని అడుగుతున్నారు. వాళ్ళందరినీ పట్టి పీడిస్తున్నటువంటి ఇదొక పెద్ద మహమ్మారి సమస్యలాగానే తయారవుతోందండి అందరికీ కూడాను. ఎందుకని ఈ అప్పు బాధ అనేటటువంటిదంటే, మనందరికీ కూడాను కోరికల చిట్టా అనేటటువంటిది పెరిగిపోతుంది. మనం చేసేటటువంటి అప్పు అసలు ఎందుకు చేస్తున్నాము అనేటటువంటి ఆలోచన చేసుకోవాలి. అది అవసరమా? అనవసరమా? ఆర్భాటమా? అనేటటువంటి దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. అవసరం. అవసరం అంటే ఏమిటి? ఏదో ఒక అమ్మాయి పెళ్ళో, చదువో లేకపోతే గనక ఇలాంటివున్నప్పుడు తీసుకోవాలి అప్పు. తప్పదు. అలాంటప్పుడు అది అవసరమే. అనవసరం. అనవసరం అంటే మన ఇంట్లో ఒక చిన్న టీవీ ఉందనుకుందాం. అయ్యో! ఇంతకంటే పెద్ద టీవీ ఉందే వాళ్ళింటో, లేతే ఇంతకంటే పెద్ద ఫ్రిడ్జ్ ఉందే వాళ్ళింటో ఉన్నంతటి ఫ్రిడ్జ్ మాకు లేదే అని చెప్పి బాధపడుతూ మనం గూడా ఎట్టయినా సరే అట్లాంటివి తెచ్చుకోవాలి అని చెప్పి అప్పు చేసేటటువంటి ఇది అనవసరం. ఇంకా ఆర్భాటం. ఆర్భాటం అంటే నా దగ్గర ఒక త్రిబుల్ బెడ్‌రూమ్ కొనటానికి మాత్రమే సరిపడ డబ్బుందనుకుందాం. ఉన్నప్పుడు నేను త్రిబుల్ బెడ్‌రూమ్‌ని చూడకుండా విల్లా కొంటే నన్ను కొంచెం గొప్పగా చూస్తారుగా అందరూ అని చెప్పి నేను ఆలోచించాననుకోండి. అప్పుడేమైతుంది? అది ఆర్భాటం కింద అవుతుంది. అంటే ఇక్కడ మనకి అవసరమా? అనవసరమా? ఆర్భాటం అనేటటువంటిది మనం గమనించుకోవాలి. ఎందుకు అంటే ఈ అప్పుల బాధ వలన అనేక సమస్యలొస్తున్నాయి. అనారోగ్య సమస్యలొస్తున్నాయి. మానసికమైనటువంటి సమస్యలొస్తున్నాయి. ఎందుకు? ధనం మూలం ఇదం జగత్ అన్నారు. అది వాస్తవమే. అయితే మనం ఎంత మంచముంటే అంతలో ముడుచుకునేటటువంటి పరిస్థితులు నాడు ఉండేవి కానీ నేడు లేవు. ఎందుకని అంటే పోటీ ప్రపంచం అయిపోయింది. ప్రతి దాంట్లోనూ పోటీ అనేటటువంటిదే మనం చూస్తూ ఉన్నాము. ఇక ఈఎంఐలు. ఈ ఈఎంఐలు మనకొచ్చేటటువంటిది రూ. 40,000 అయితే రూ. 30,000 ఈఎంఐలు కట్టుకుంటూ పోతుంటే ఇంక మన దగ్గర ఉండేది రూ. 10,000 ఉంటుంది. ఆ 10,000లో ఇంట్లో అంతా గడవాలా? లేకపోతే గనక ఏ రోగమో వచ్చిందనుకోండి, లేతే గనక ఏ ఖర్చో ఇంకేదైనా ఫంక్షన్‌లకెళ్ళాలో, ఇంకేదో ఖర్చో, ఇంకేదో చెప్పి రావు గదా! ఖర్చులు చెప్పకుండానే వస్తాయి. కాబట్టి అవి అలాంటివొచ్చినప్పుడు మనకేమైతుంది? స్ట్రెస్ అనేటటువంటిదుంటోంది. ఇలాంటి అప్పుల బాధలు అసలు మనం చేస్తున్నటువంటి అప్పులు ఎందుకోసం చేస్తున్నాం అనేటటువంటిది మనం యోచన చేసుకుంటే అసలు ఈ సమస్యే రాదు. ఒకవేళ వచ్చిందండి మరి ఏం చేయాలండి అంటే మొట్టమొదటగా నియంత్రణ చేసుకోవటం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. మనకున్నది ఎంతో అంతలో చూసుకోవాలి. ఇక రెండవ విషయం ఏమిటంటే అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం, లక్ష్మీదేవి అనుగ్రహం కోసం అంటే ఇది ఎలా ఉండాలి? గాలిలో దీపం పెట్టి దేవుడా నీ మహిమ అని అనకూడదు. ఇప్పుడు నేను పెద్ద అప్పు చేసేసి, అమ్మవారికి పూజ చేసేసి, ఒక 108 గులాబీ పూలను తీసుకొచ్చి అమ్మవారికి పూజ చేశాననుకోండి. అప్పుడు అప్పు పెద్దగా చేసేసి, నాకొచ్చే ఆదాయం తక్కువున్నప్పుడు అప్పు ఇప్పుడు నాకొచ్చే ఆదాయం 50,000 అనుకోండి. నేను రూ. 1,00,000 అప్పు చేస్తే నేనెలా తీర్చగలుగుతాను? తీర్చలేను గదా! నేను ఎంతలో తీర్చగలుగుతానో అంతలో తీర్చలేకుండా ఎగస్ట్రా బర్డెన్‌లాగా ఏమన్నా వచ్చి వెన్ను విరిగి మీద పడితే పరిస్థితులొస్తే గనక అప్పుడు అమ్మవారిని అమ్మ అంటే ఆ తల్లి ఆదుకుంటుంది గానీ, అంటే ఇప్పుడు గాలిలో దీపం పెట్టేసి దేవుడా నీ మహిమ అని అనకూడదు గదా! చెయ్యి అడ్డం పెట్టాలి గదా! అదే విధంగా మనకి ఉన్నటువంటి ఖర్చులెంతో పరిమితమా, మితమా ఏమిటో అవన్నీ చూసుకోవాలి. అవి చూసుకొని దాని ప్రకారంగా మనము ఖర్చు అనేటటువంటిది పెట్టుకోవాలి. అయితే మరి మేము మితంగానే చేసుకుంటున్నామండి. అంటే అమ్మవారు గూడా చూస్తుంది. మనకి వీడికి వచ్చేటటువంటి ఖర్చు కంటే ఎక్కువ పెడుతున్నాడా? తక్కువ పెడుతున్నాడా? పాపం వీడికేమన్నా ఇక్కట్లు ఇబ్బందులున్నాయా? అని చెప్పి గమనించే మన కోరికని వెనువెంటనే తీరుస్తుంది ఆ తల్లి. ఎప్పుడైతే మనము ఉన్నటువంటి ఖర్చు మనకి తెలియకుండానే వచ్చి పడిందనుకోండి, అమ్మవారు ఏదో రకంగా మనల్ని ఆదుకుంటారు. అట్లా కాకుండా ఖర్చు వచ్చి పడుతుందని తెలిసినా గాని ఇప్పుడు ఖర్చు పెట్టేసేసి చేతులు దులుపుకున్నామనుకోండి, అప్పుడు అమ్మవారు ఏమంటుంది, వీడి ధీమా ఎక్కువైపోయింది వీడికి. ఒక్కసారి వీడిని కొంచెం మనం చూడాలి. అంటే ఇప్పుడు పిల్లల్ని అంటే అమ్మవారు మనల్ని శిక్షిస్తుందా కాదు. మన ఇంట్లో పిల్లలు తప్పు చేస్తుంటే మనం ఏం చేస్తాము? మనము అయ్యో! ఈ తప్పు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఈ తప్పుడు మళ్ళా చేయకుండా ఉండేందుకు గాను మనం మందలిస్తాం. అదేవిధంగా అమ్మవారు కూడా మనం మళ్ళా ఆ తప్పు చేయకుండా ఉండేందుకు గానే మనల్ని మందలిస్తారు. దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. అమ్మవారి అనుగ్రహం కోసమని శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఎవరైతే గనక లక్ష్మీ శతనామ స్తోత్రం అని ఉంటుంది. లక్ష్మీ శతనామ స్తోత్రం దేవి ఉవాచ దేవదేవ మహాదేవ అని మొదలవుతుంది గదా! అది చదువుకోవటం. అదేవిధంగా కనకధారాస్తవాన్ని 41 రోజుల పాటు ఎవరైతే గనక చదువుతారో
వారికి కూడాను లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి వారికి ఉన్నటువంటి ఈతి బాధలు కూడాను అంటే కష్టాలు అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగితే మనకి ధనానికి అనేటటువంటిది లోటు ఉండదు. కాబట్టి ఆ ధనం వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు ఇక్కట్లు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా తల్లి తీర్చేస్తుంది. స్వస్తి.